మా ఇంట్లో చేసే చికెన్ పకోడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. లోపల సాఫ్ట్ గా బయట క్రిస్పీగా మొత్తం బాగా కోట్ అయ్యి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అన్నమాట. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పేస్తాను చూసేయండి. ముందుగా చికెన్ ని వాష్ చేసుకొని సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, కార్న్ ఫ్లవర్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ చికెన్ కి 4 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లవర్ వేసుకుంటాను. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పకోడీకి మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్. మినిమం 5 అవర్స్ అయినా మ్యారినేట్ తర్వాత హాట్ ఆయిల్ ఒక్కొక్కటిగా పీసెస్ వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయగానే కాకుండా కొద్దిసేపు ఆగి ముక్కల్ని కలుపుకోవాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఫ్రై చేస్తే లోపల నుంచి బాగా వేగుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులోనే జీడిపప్పు ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేరంగానే వేగిపోతుంది. దించే ముందు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి తీసేయాలి. తర్వాత టిష్యూ పేపర్ మీద వేసుకొని ప్లేట్ లోని సర్వ్ చేసుకోవడం. ఇంకా హాట్ గా ఉన్న చికెన్ పకోడీని అలా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ఒకసారి రెసిపీ ట్రై చేస్తే గానీ మీకు టేస్ట్ గురించి తెలియదు. మరి ఇంకెందుకు లేట్, ట్రై చేసేయండి.